హిందూ సమాజానికి ముస్లిం సమాజానికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే వీళ్ళు అసలు పాస్టర్లే కాదు. వాళ్ళు చేసే అదో పనులు కవర్ చేసుకోవడానికి పాస్టర్ పదాన్ని తగిలించుకున్నారు. నిజానికి ఒక పాస్టర్ గారు అంటే చర్చ్ ఉంటది, 100 మందో 200 మందో 10,000 మంది 1,00,000 మంది ఉండే సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాన్ని ప్రతి ఆదివారం బైబిల్లో ఉన్న మంచి వాక్యాలు ఆ ప్రజలకు బోధిస్తారు. ఎలా విలువలతో బ్రతకాలి, యేసుప్రభు మనకి ఏం చెప్పాడు, మనం ఇక్కడ ఎలాంటి తప్పులు చేస్తున్నాం, పాపాలు చేయకుండా మనం బ్రతకాలనేది బోధనల ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తారు. ఆ ఆదివారం సండే స్కూల్ అని ఉదయాన్నే ఈ క్రిస్టియన్ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఎలా చదువుకోవాలి, దేవుళ్ళు ఎలా ఎదగాలి, పాపాల జోలికి ఎలా పోకుండా ఉండాలి, అవన్నీ కూడా ఆ పిల్లలకు కూడా బోధిస్తారు. క్రిస్మస్ విషయంలో గానీ, ఈస్టర్ గానీ జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా పాస్టర్ గారు దగ్గరుండి మొత్తం సంఘాన్ని నడిపిస్తారండి. సంఘ కాపరి అంటారు వాళ్ళని. ఈ సంఘం పాపంలో పడకుండా కాపాడతారు. ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా అనారోగ్యం పాలయ్యాడంటే ఎక్కడైతే హాస్పిటల్ ఉన్నాడో హాస్పిటల్కి వెళ్తారు. సంఘం తల కొంత వేసుకుని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తారు. ఆ ఇంట్లో పెళ్లి జరిగినా, చావు జరిగినా, బర్త్డే జరిగినా, ఏం జరిగినా ఆ ఇంటి పెద్దగా ఈ పాస్టర్ గారు నడిపిస్తారు. ఆ సంఘంలో ఉన్న అందరినీ కూడా అందరూ చేదోడుగా ఉంటారు. పాస్టర్ గారు అంటే ఆయన విలువలతో బతుకుతాడు, అందరికీ విలువలు నేర్పిస్తాడు. ఆయన ఏకపత్ని వృద్ధుడు అవుతాడు, అందరినీ కూడా అలాగే బ్రతకమని చెప్తాడు. ఆయన కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటాడు, అందరి కుటుంబాలు కూడా అలా ఉండాలని చెప్తాడు. బైబిల్ ప్రకారం సంఘ కాపరి ఒక పాస్టర్ అంటే అది. నిజానికి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిటీలు ఏ ఒక్క క్వాలిటీ కూడా లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు ఎవరికి కూడా సంఘం లేదు. అంటే నమ్మి వెళ్ళే ఒక 50 మంది లేరు వీళ్ళు ఎవరికి కూడా. అయినా కూడా వీళ్ళు పాస్టర్లను ఎందుకు పేరు పెట్టుకున్నారు అంటే వీళ్ళు చేసే అదో పనులకి క్రిస్టియానిటీ అండ ఉండాలని కోరుకోవడానికి ఒకటి, 2 వీళ్ళు చేసే ప్రతి తప్పు కూడా ఈ రోజున క్రిస్టియన్ సమాజం మీద మోపేస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం అండి.